హలో ఎవ్రీబడి అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో ఇన్నర్ వర్క్‌లో కాస్ట్ గురించి తెలుసుకుందాం. జాతి గురించి తెలుసుకుందాం. జాతి గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. వీడియో నంబర్ 71. నేను దాంట్లో చెప్పింది వేరు. ఈ వీడియోలో చెప్తున్నది వేరు. మీరు ఆ వీడియోను కూడా చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ట్విన్‌కి, మా అమ్మ, నాన్నకి థాంక్స్ చెప్తాను. వీళ్ళు ముగ్గురికి కూడా క్యాస్ట్ ఫీలింగ్ లేదు. నాకు కూడా కంప్లీట్‌గా క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు. మా అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్ అండి. అమ్మ కన్నడ గౌడ్రు. అంటే రైతు బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది వాళ్ళది. ఆహ్, నాన్న వచ్చి మరాఠా క్షత్రియాస్. నేను రైతు అండ్ ఒక క్షత్రియ 2 కాంబినేషన్‌లో ఉన్న అమ్మాయిని. క్షత్రియ కాంతని అని కూడా అనొచ్చు. ఎందుకంటే మా నాన్న నుంచే క్షత్రియ బ్లడ్ వచ్చింది. మా అమ్మ నుంచి రైతు బ్లడ్ వచ్చింది. సో, నేను రెండిటికి కాంబినేషన్ నేను. మా అమ్మ, నాన్నకి ఎందుకు థాంక్స్ చెప్తాను అంటే, చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా మనం పై జాతి వాళ్ళు, ఇంకొకరు కింద జాతి వాళ్ళు అనే మాట మా అమ్మ, నాన్న నోట్లో నేను ఇప్పటి వరకు వినలేదు. మా ఇంట్లో మా అమ్మ, నాన్న కన్నడ అండ్ మరాఠీనా. మా బాబాయ్ వాళ్ళ కూతురిది పెళ్ళయింది. నా కజిన్‌ది, నా చెల్లిది. వాళ్ళిద్దరూ మరాఠీ క్యాస్టే. మా బాబాయి, మా పిన్ని. ఆహ్, కానీ ఈమె తమిళ్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. రీసెంట్‌లీ 2 మంత్స్ అయింది. 6 ఇయర్స్ డీప్‌గా లవ్ చేసుకున్నారు. నేను కంప్లీట్‌లీ సపోర్ట్ చేశాను. నేను వాళ్ళ అమ్మని, మా అమ్మని, నా తమ్ముళ్ళని కొంచెం మా ఇంట్లో సగం మందిని నేనొప్పించాను. అబ్బాయి చాలా మంచోడు. ఆహ్, నా చెల్లిని ఎలా చూసుకుంటాడు, అబ్బాయి క్యారెక్టర్ ఏంటి అవన్నీ కూడా నేను మాట్లాడిన తర్వాత, నేను చూసిన తర్వాత కంప్లీట్‌లీ సపోర్ట్ చేశాను. అలాగే అబ్బాయి అంతే చక్కగా నిలబడి మంచిగా డీప్‌గా ప్రేమించుకొని చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు. జస్ట్ 2 మంత్స్ అయింది. తమిళ్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నా తమ్ముడొచ్చి హ్మ్. కన్నడ అమ్మాయిని చేసుకున్నాడు. నేను నేను ప్రేమిస్తున్నది నా ట్విన్‌ని. ఆయన తెలుగు అబ్బాయి. సో, మన పెళ్ళైన తర్వాత ఒక్కడు ఆల్రెడీ తమిళ్ అల్లుడొచ్చారు. మా పెళ్ళైన తర్వాత తెలుగు అల్లుడు కూడా మా ఇంటికొస్తారు. కాబట్టి మా ఇంట్లో కన్నడ, మరాఠీ, తెలుగు, తమిళ్ నల్ 4 క్యాస్ట్ ఉన్నాం మనం. మన హోల్ ఫ్యామిలీలో. సో, మనకి క్యాస్ట్ ఫీలింగ్ అనేది మన ఫ్యామిలీలో లేదు. నేను సిటీ అండ్ పల్లెటూరు 2 లైఫ్‌ని నేను లీడ్ చేశాను. సిటీలో అంత ఎవరు కూడా క్యాస్ట్ అనేది చూడరు. కానీ పల్లెటూరులో చూస్తారు. మా ఇంట్లో ఎప్పుడు కూడా క్యాస్ట్ గురించి మాట్లాడింది లేదు. అంటే మా అమ్మ, నాన్న మాట్లాడలేదు. కానీ వేరే వాళ్ళు మాట్లాడారు గానీ, నేను లైట్ తీసుకున్నాను. తలకి ఏది ఎక్కించుకోలేదు. మన ఇంట్లో ఆహ్, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. బట్ నేనెప్పుడు ఏది కూడా తలకెక్కించుకోలేదు. లైట్‌గా, సిల్లీగానే తీసుకున్నాను. కానీ జనాలు మనది పై జాతి, ఇంకొకరిది కింద జాతి అని మాట్లాడతారు. నేను ఇది ఎక్కువ చూసింది ఫిలమ్స్‌లో. పల్లెటూరులో కొంచెం జాతి అనేది చూస్తారు గానీ, ఫిలమ్స్‌లో ఎక్కువ చూసాను. ఎందుకిలా అంటారు అనుకునేదాన్ని. మా అమ్మకి ఎస్సీ ఫ్యామిలీలో ఒక ఫ్రెండ్ ఉండేది. నేను చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను. అప్పుడు వాళ్ళ ఇంట్లో దేవుడి ఫోటో చూసాను. ఈశ్వర పార్వతి ఫోటో వాళ్ళ ఇంట్లో ఉంది. చిన్నప్పటి నుంచి దేవుడంటే నాకు చాలా అట్రాక్షను. సో, మా ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫోటో పడుకున్నప్పుడు గూడా దేవుళ్ళని అలా అబ్జర్వ్ చేసేదాన్ని. ఈ దేవుడెవరు? వీళ్ళ పేరేంటి? ఎవరు భార్యాభర్తలు అనేదంతా చాలా చిన్నప్పుడు నాకు క్వెషన్స్ వచ్చేది. సో, టీవీ సీరియల్స్ చూసినప్పుడు అన్ని దేవుళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరెవరు భార్యాభర్తలు అవన్నీ కూడా నేనలా తెలుసుకున్నాను. నాకు చిన్నప్పుడు నుంచి కూడా డౌట్స్ వచ్చినా కూడా మా ఇంట్లో ఎవ్వరిని అడిగేదాన్ని గాదు. నేనే లోపల వెతుక్కునేదాన్ని. క్వెషన్ వచ్చిందంటే అది సబ్‌కాన్షియస్‌లీ అలా స్టోర్ అవుతుంది. సృష్టి నుంచే నేనెప్పుడు గూడా నేర్చుకుంది. మా అమ్మ నాన్నని ఏ క్వెషన్ అడిగింది అనేది లేదు. ఎవరిని నేను అడిగేదాన్ని కాదు. అలా నాకు సృష్టి నుంచి నేర్చుకుందే ఎక్కువ. యూనివర్సల్ మనకు క్వెషన్ వచ్చింది అంటే యూనివర్స్ సింక్రోనిసిటీస్ చేసి ఏదైనా ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నా కూడా ఇది కూడా సింక్రోనిసిటీనే. జాతి గురించి
మీ మైండ్‌లో క్వెషన్ వచ్చిందంటే దానికి ఆన్సర్ లాగా ఉంటుంది. అలాగే నేను కూడా అన్నీ నేర్చుకుంది. పల్లెటూరులో అలా కొంచెం మాట్లాడేవారు. నాకు క్లోజ్ ఉంటారు కదా! ఎందుకు ఆంటీ అలా చేస్తారు? వాళ్ళెందుకు ఇంటి లోపల రాకూడదు అని అడిగినప్పుడు, వాళ్ళు మన ఇంటికొస్తే మన దేవుడికి అవ్వదు అనే ఒక మాట నేను విన్నాను. ఆ క్వెషన్ వాళ్ళ అలా అన్నప్పుడు నేను ఆమెకి ఏమి చెప్పలేదు. అడిగి ఊరికే ఉండిపోయాను. ఎక్కువ దేని గురించి మాట్లాడకూడదు. కాబట్టి నేను మాట్లాడను. అప్పుడు 2 కూడా సింక్ అయింది. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఈశ్వర పార్వతి ఫోటో చూసాను కదా! మా ఇంట్లో కూడా ఈశ్వర పార్వతి ఫోటో ఉంది. దేవుడికి మనం కూడా పూజ చేస్తాం. వాళ్ళు కూడా చేస్తాము. మనం కూడా నైవేద్యం పెడతాము. వాళ్ళు కూడా నైవేద్యం పెడతారు. దేవుడు మా ఇంట్లోకి వస్తారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. మనం పెట్టిన నైవేద్యాన్ని తింటారు. వాళ్ళు పెట్టిన నైవేద్యాన్ని కూడా తింటారు. దేవుడే పై, కింద అనేది చూడట్లేదు. అందరిని ఒకేలాగా చూసేటప్పుడు జనాలెందుకు ఇలా ఆహ్, పైన, కింద అని మాట్లాడతారు అని నాకు అనిపించింది. సో, ఇప్పుడు జాతి అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. భగవంతుడు సృష్టిని సృష్టించేటప్పుడు బ్రహ్మ తన తలతో బ్రాహ్మణుల్ని, భుజంతో క్షత్రియుల్ని, కడుపుతో వైశ్యుల్ని, కాళ్ళతో శూద్రుల్ని సృష్టిస్తారు. సృష్టించినప్పుడు వర్ణాలున్నాయి గానీ 4 వర్ణాలున్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. భగవంతుడు జాతిని సృష్టించలేదు. బ్రాహ్మణులు ఏం పని చేస్తారు? వేద మంత్రాలు, ఉపనిషత్తులు, పూజ, పునస్కార, ఏదైనా మంచి, చెడు కార్యాలు చేసేటప్పుడు బ్రాహ్మణులు కావాలి. దేవస్థానంలో పూజ చేసేయడానికి, ప్రతి ఒక్కదానికి ఈ పూజ పునస్కార దీనికంతా కూడా బ్రాహ్మణులుండేవారు. క్షత్రియ రాజులు దేశాన్ని కాపాడుకోవడం కోసం దేశాన్ని ఆహ్, ఏలడానికి ప్రజల్ని పిల్లల్లాగా చూసుకునే వాళ్ళకి యుద్ధం వచ్చినప్పుడు శత్రువులతో ఫైట్ చేసి దేశాన్ని, ప్రజల్ని కాపాడుకోవడానికి క్షత్రియ ఫ్యామిలీ రాజులుండేవారు. తర్వాత వైశ్య ఎవరు బిజినెస్ చిన్నటి నుంచి పెద్ద పెద్ద వరకు ఓన్ బిజినెస్ చేస్తారు. డబ్బు వ్యవహారం చేస్తారు. డబ్బు వహివాట్లు చేస్తారు. వాళ్ళందరూ శూద్ర కేటగరీకొస్తారు. వైశ్య కేటగరీకొస్తారు సారీ. మిగతా వాళ్ళందరూ కూడా వేరే పని ఈ 3 కేటగరీలో లేని వాళ్ళందరూ కూడా శూద్ర కేటగరీ వస్తారు. అంటే వర్ణాలు 4 వర్ణాలు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. భగవంతుడు సృష్టించింది ఇది 4 మాత్రమే. సృష్టి సమతోలన కోసం మనం నలుగురు ఒకరికొకరు కలుసుకొని, ఒకరికొకరి హెల్ప్ చేసుకొని బతికేటట్టుగా ఉండాలి అని భగవంతుడు 4 వర్ణాలు పెట్టి సృష్టించారు. బట్ మనిషి తనని తను గొప్పగా చెప్పుకోవాలి అనే అహంకారంతో నేను పైన అని చెప్పుకునే ఒక అహంకారంతో మిగతా వాళ్ళందరినీ నువ్వు కింద, నువ్వు చిన్న అని చేసి ఈ జాతి అనేది ఎంతుందో ఇప్పుడు నేను మేము పుట్టిందొచ్చి మరాఠా క్షత్రియాలో మనం భావసార క్షత్రియ అని వస్తాము. రీసెంట్‌లీ నాకు నా నా క్లోజ్ ఫ్రెండ్ తను. అంటే యూట్యూబ్ నుంచే 2 ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అయ్యింది. ఇప్పుడు నాకు కొంచెం క్లోజ్ ఫ్రెండ్ తను. తనకి మనం కూడా మరాఠీస్ అంది. నేనిక్కడ ఇంట్లో మరాఠీ మాట్లాడేటప్పుడు. అప్పుడు మనం కూడా మరాఠీసే అంది. అప్పుడు అవునా అన్నాను. మనం ఆహ్, పావసర క్షత్రియాస్ అన్నాను. మనం పరశురామ క్షత్రియ అంది. సో, ఒక మరాఠీ జాతి అని తీసుకున్నా కూడా దాంట్లో కూడా లాట్స్ ఆఫ్ కేటగరీస్ ఉన్నాయి. నాకు కూడా తెలీదు. నాకు బేసిక్ అనేది తెలుసుకోవాలి అని తెలుసుకున్నాను గానీ, నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. మా ఇంట్లో కూడా లేదు కాబట్టి దీని గురించి ఎక్కువ నేను ఏది కూడా తలకి ఎక్కించుకోలేదు. భగవంతుడు మనల్నందరిని కూడా ఒకేలా చూస్తారు కాబట్టి, నాకు క్యాస్ట్ గురించి ఎక్కువ నేను రిసర్చ్ గానీ, దాని గురించి తెలుసుకోవడానికి గానీ చేయలేదు. భగవంతుడు చెప్తారు, "జన్మ నుంచి జాతి కాదు, కర్మ నుంచి జాతి" అని.
శ్రీకృష్ణ కూడా పుట్టింది క్షత్రియ జాతిలో, రాజు ఫ్యామిలీలో. కానీ ఆయన చిన్నప్పుడు సా గోవుల్ని పెంచి గోపాలకుడు అని అని అనిపించుకున్నారు. గోపాలకుడు అంటే శూద్ర కేటగరీకే వస్తారు. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, తప్పయ్యుండుంటే కామెంట్‌లో చెప్పండి. భగవంతుడు రాజు ఫ్యామిలీలో పుట్టి కూడా పెంచి గోవుని పెంచేది ఎంత పవిత్రమైన ఒక కర్మ అనేది చూపించారు. బతికి చూపించారు భగవంత. శూద్ర కేటగరీ అనేది కింద కాదు, చిన్నది కాదు అనేది ఆయన కూడా చేసి చూపించారు. బుద్ధ అవతారంలో సిద్ధార్థకి కూడా ఎందుకు శూద్ర కేటగరీ వాళ్ళని ఇంత హీనాయంగా, చాలా అబ్యూజ్ చేసేవారు. పై జాతి వాళ్ళందరూ కూడా. అప్పటికే జాతులనేది చాలా హీనంగా మారిపోయింది. అప్పుడు సిద్ధార్థకి కూడా అదే బాధేసేది. ఎందుకు మనిషిని ఇలా చూస్తారు అని. ఆయన జ్ఞానోదయం అయ్యి బుద్ధ అయిన తర్వాత బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని ఏదే డిఫరెన్స్ లేకుండా శూద్ర వాళ్ళకి కూడా దీక్ష ఇచ్చి వాళ్ళని కూడా వాళ్ళ ఒక సంఘంలో జాయిన్ చేసుకొని అందరూ కూడా ఒక్కటే అని చూపించారు. భగవంతుడు తన ఏ అవతారంలో అయినా కూడా జాతి అనేదంతా ఏవీ లేదు. అవన్నీ కూడా మనుషులు తన అహంకారానికి చేసుకుంది అంతే అనేది భగవంతుడు కూడా చూపిస్తూ ఉంటారు. సో, ఇంకపై మిమ్మల్ని ఎవరైనా కింద అని చూస్తే మీరు ఏది కూడా నెత్తికెక్కించుకోకండి. మనం ఎప్పుడు ఏ జాతిలో పుట్టుంటామో, ఆ జాతిలో పుట్టిన దానికి మనం ఎప్పుడు కూడా సంతోషం పడాలి. నేను యాస్ ఎ మరాఠీ అని తీసుకున్నప్పుడు, మరాఠీ జాతిలో పుట్టానన్నప్పుడు, శివాజీ మహారాజు, సంభాజీ మహారాజ్ 'చావా' మూవీ చూసినప్పుడు, ఇలాంటి మహానుభావులు, దేశప్రేములు పుట్టిన ఒక జాతిలో నేను పుట్టానని నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మిక్స్చర్ ఆఫ్ కన్నడ అండ్ మరాఠీ కాబట్టి, కన్నడకి కూడా నేను అంతే గౌరవిస్తాను. మరాఠీని కూడా నేను అంతే గౌరవిస్తాను. నేను అన్ని జాతులను కూడా అంతే గౌరవిస్తాను. ఏ డిఫరెన్స్ నేను చూడను. సో, మీరు ఎస్సీ, ఎస్టీ కేటగరీలో, శూద్ర కేటగరీలో పుట్టారు అన్నా కూడా, మీ క్యాస్ట్‌లోనే పుట్టిన అంబేద్కర్ గారిలాంటి మహాన్ వ్యక్తిని చూడండి. ఆయన మూవీస్ నేను చూసాను. లెసన్స్ కూడా ఆయన గురించి ఉంది నాకు స్కూల్‌లో. సో, ఆయన ఎంత అవమానం చేసిన జనాలు, ఆ అవమానాలన్నీ అనుభవించి దాన్నంతా దాటి మన వాళ్ళకి మనం మంచిగా ఏదైనా చేయాలి అని అంతా మంచిగా చదువుకొని సంవిధానాన్ని సృష్టించి ఇప్పటికి కూడా ఆయన దేహత్యాగం చేసినా కూడా ఇప్పటికి కూడా ఆయన బర్త్‌డేని రోడ్‌లో సెలబ్రేషన్ చేస్తారు. ఆయన స్టాచ్యూస్‌ని అన్ని చోట్ల పెట్టి పూజిస్తారు. ఆ వ్యక్తిని ఇప్పటికీ మనమందరూ కూడా అంత గౌరవిస్తాము. వాళ్ళు చేసిన సంవిధానంలోనే చేసిన కానూనునే మనం కూడా పాటిస్తున్నాం. సో, పైన, కింద, చిన్న, పెద్ద అనేది ఏమీ లేదు. ఎవరైనా మిమ్మల్ని చిన్న చూపు చూస్తే దాన్ని మీరు తలకెక్కించుకోకండి. భగవంతుడు మనమందరిని కూడా ఒకేలా చూస్తారు. భగవంతుడి మీద భారం వేసి మీరు హ్యాపీగా ఉండండి గానీ, మీరు పుట్టిన జాతి గురించి మీ చేత ఏం చేసి ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటట్టుగానే మనం బతకాలి. మనం ఏ జాతిలో పుట్టినా కూడా దేశ కోసం మనం ఒక చిన్న అళిలు సేవ చేసినా కూడా ఇంతింత మహాన్ పెద్దలు పుట్టిన ఒక జాతిని మన గురించి వాళ్ళు మన ముందు తరం వాళ్ళు మన గురించి మాట్లాడుకోకపోయినా కూడా పర్వాలేదు గానీ, ఈ జాతిలో పుట్టిన దానికి మనం ఏది మంచి చేసి దీన్ని ఇంకా మనం పుట్టిన జాతికి మంచి పేరు, మర్యాద, గౌరవం తెచ్చేలా మనం బతికి చూపించాలి గానీ, మనల్ని గొప్ప అనుకోవడానికి ఇంకొకరిని చిన్న చూపు చూడకూడదు. అది అలాంటిదంతా చేస్తే మనం ఎంత చిన్నవాళ్ళు అనేది మనం ఎంత చిన్న వాళ్ళు అనేది చూపిస్తుందే గానీ, ఇంకొకరు చిన్న అనేది ఎప్పటికీ ఉండదు. సో, ఇంకెవరైనా ఏదైనా విషయంలో, జాతి విషయంలో మిమ్మల్ని చిన్నగా చూస్తే
ఖచ్చితంగా దాన్ని నెత్తికెక్కించుకోకండి. భగవంతుడి దృష్టిలో మనమందరూ కూడా సమానులే. మనిషిని చూసేటప్పుడు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే నీ జాతి వాళ్ళందరూ ఇలాగే అని తిట్టడం కూడా కామన్‌గా విని ఉంటాము. జాతిల్లోనూ కూడా మంచి, చెడు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అన్ని చోట్ల ఉండట్టే. అన్ని జాతుల్లో కూడా మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ కూడా ఉంటారు. ఇంకోసారి జాతి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకోండి. అన్నిట్లోనూ కూడా మంచి, చెడు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అనేది ఉంటారు. మనిషిని మనం చూసేటప్పుడు మనిషి నిజాయితీని చూసి మనం వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేసుకోవాలా? వాళ్ళతో మనం ఎలా ఉండాలి? వాళ్ళు ఎంత దగ్గరగా పెట్టుకోవాలి అనేది మనిషి నిజాయితీని చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి గానీ, జాతిని చూసి కాదు. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో జాతి అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే వేరే వేరే జాతిలో పుట్టి, జాతి అనే డిఫరెన్స్ అనేదంతా ఏమీ లేదు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం అవ్వచ్చు. వేరే ధర్మంలో పుట్టుండొచ్చు. వేరే వేరే కాస్ట్‌లో నేను నా ట్విన్ వేరే వేరే కాస్ట్. నేను చెప్పాను కదా! నేను కన్నడ, మరాఠీ మిక్స్చర్. ఆయన తెలుగు. సారీ ఒక పాయింట్ ఇచ్చేసాను. మా ఇంట్లో కన్నడ, మరాఠీ, తెలుగు, తమిళ్ అందరూ ఉన్నాం. నేను నా ట్విన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కూడా అల్లుడుగా వస్తారు గదా! తెలుగు అల్లుడొస్తారు. ఆల్రెడీ తమిళ్ అల్లుడొచ్చారు. సో, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఉంది మా ఇంట్లో అంతా. మా హోల్ ఫ్యామిలీలో. అలాగే వేరే వేరే డిఫరెంట్ కాస్ట్ అయ్యుండొచ్చు. వేరే వేరే ధర్మం వాళ్ళయ్యుండొచ్చు. వేరే వేరే దేశం వాళ్ళు కూడా అయ్యుండొచ్చు. ఇలాంటి డిఫరెన్స్ ఉంటాయి. కాస్ట్ అనేది కొంతమంది ఒకే కాస్ట్‌లో పుట్టి ఉండొచ్చు. డిఫరెంట్ క్యాస్టే ఉండాలనేది ఏమీ రూల్ లేదు. అలాగే ఒకే జాతిలో పుట్టాలి అనేది కూడా ఏ రూల్ కూడా లేదు. వేరే వేరే జాతిలో పుట్టుండుంటే జాతి అనేదంతా ఏమీ లేదు. ఆ లిమిటేషన్స్‌ని దాటి ప్రేమించాలి. ప్రేమని చూపించాలి. ప్రేమ అనేది గొప్ప అనేది చూపించడానికే ఆహ్, మీ ఒక సోల్ పర్పస్‌కి, సోల్ కాంట్రాక్ట్‌కి మీ ఒక ఛాలెంజెస్ ఏముంది, దాన్ని తగినట్టుగా క్యాస్ట్ అనేది కూడా ట్విన్ ఫ్లేమ్స్ ఎంచుకొని ఉంటారు. సో, మీ గు క్యాస్ట్ గురించి మీ ఒక ఒపీనియన్ ఏంటి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను కూడా చదివి సంతోషిస్తాను. వీడియో చూసినందుకు థాంక్స్. నెక్స్ట్ వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.